హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్చి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మధురవాడ నుంచి రిషికొండ బీచ్ చాలా దగ్గర కాబట్టి అక్కడికి వెళ్తున్నాము వైజాగ్లో. ఇక్కడ ఏంటంటే ఈ వీడియో నేను జోహి గుండు కొట్టక ముందు తీసాను. ఇది ఎలానో మిస్ అయింది, సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ ఏరియా యాక్చువల్లీ చెప్పాలంటే రిషికొండ బీచ్ హైలైట్ ఉంటుంది. ఆర్కే బీచ్ కంటే చాలా బాగుంటుంది. ఆర్కే బీచ్ ఇప్పుడు జనాలతో ఎక్కువ క్రౌడ్ అయిపోయి అంత లేదనమాట. బీచ్ వ్యూ కోసం వెళ్తూ ఉంటారు. బట్ రిషికొండ బీచ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటుంది. సో అక్కడే జగన్మావయ్య కూడా ప్యాలెస్ ఉంది. నేను ఫస్ట్ ఇది కాదేమో అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది. అంటే గూగుల్ చేశాను అనమాట, యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో అదే చూపించింది. అది కూడా కొంచెం మనకు కనిపిస్తుంది అనమాట. మెయిన్ వ్యూ పాయింట్లే అనమాట. ఏంటంటే మేము మిడ్ వీక్లో వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ లేదు. ఇక్కడ పార్కింగ్కి అయితే ఛార్జ్ చేస్తారు. నేను ఏదో సిబిఐ రేంజ్లో ఒక ఐడి కార్డ్ అట్లా ఓపెన్ చేసి చూపించాను, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అసలు దాంట్లో ఏముందని కూడా చూడలేదు. నెక్స్ట్ అయితే మా పార్కింగ్ అంతా సెట్ చేసుకొని నేను జోహికి కొంచెం ఫీడింగ్ ఇస్తున్నాను. సో అన్న వాళ్ళు అలా వ్యూ చూడడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ ఏరియాని. అంటే నాకైతే ఈ బీచ్ చాలా నచ్చింది ఆర్కే కన్నా. యారాడ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరన్నా వెళ్ళాలి వైజాగ్లో బీచెస్ అన్ని చూడాలి అనుకుంటే నా ఫస్ట్ ప్లేస్ రిషికొండ, సెకండ్ యారాడ. మాకు యారాడ చాలా దగ్గర కాబట్టి మేము వెళ్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. సో మాకు యారాడ చాలా దగ్గర. బీచ్లోనే క్యూబా డైయింగ్, ఇంకా బోట్ రైడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే వీక్లో ఉంటాయో మిడ్ వీక్లో ఉంటాయో అంతగా నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేదు. మేము జస్ట్ వేరే వర్క్ మీద వెళ్ళి అలా చూసుకొచ్చేసాం కాబట్టి. జోహి అయితే ఈ బీచ్ని బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత ఇప్పుడు తీసుకెళ్తుంటే కొంచెం భయపడుతుంది ఆ సౌండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. మీలో ఎవరైనా గమనించారా, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమికి బీచ్ చాలా సముద్రం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం ఆ పాడ్యం రోజైతే వెళ్ళండి. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల చాలా అంటే చాలా అలలు ఉంటాయి, చాలా భయంకరమైన స్పీడ్తో ఉంటాయి. రిమైనింగ్ డేస్లో నార్మల్గా నేచురల్గా ఉంటుంది, బీచ్ని వైబ్ ఫీల్ అవ్వచ్చు. ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది బీచ్ స్టోరీ. అంటే వైజాగ్ చుట్టూ ఎటు తిరిగినా బీచ్ అయితే ఉంటుంది, మధ్యలో సిటీ, కొండలు ఇవే ఉంటుందన్నమాట. వైజాగ్కి ఈ బీచ్లే అందం అనమాట. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఈ బీచెస్ని చూసుంటే కమెంట్లో నాతో షేర్ చేయండి. ఇన్ కేస్ నెక్స్ట్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నా కూడా వస్తే నాకు ఒకసారి చెప్పండి, కుదిరితే కలుద్దాం. మాకంటే జాబ్ పర్పస్ వల్ల ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి కానీ బట్ బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ లైఫ్ అంటే ఇయర్లో ఒకసారైనా ఇలా చిన్న ట్రిప్స్ని ప్లాన్ చేసుకోండి. సో మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది, మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఎప్పుడు వర్క్ స్ట్రెస్సే కాకుండా మీకున్న బడ్జెట్లో ప్లాన్ చేయండి. అన్ని లగ్జరీస్లో కాకపోయినా ఉన్న బడ్జెట్లో ఎంజాయ్ చేయండి. ట్రిప్స్కి వెళ్ళండి, మెయిన్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇది మీకు చాలా మెమరీస్ని, చాలా స్ట్రెంగ్త్ని ఇస్తాయి మీ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడానికి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్యాలెస్ ఇందాక నేను చెప్పింది జగన్మావయ్యదని. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్దాం అనుకొని వెళ్తున్నాం అనమాట. ఈ లైన్ మొత్తము బీచ్ వ్యూసే ఉంటాయి. మొత్తం మనకైతే ఎంత మంచి వ్యూస్ ఉంటాయంటే అంత మంచి వ్యూస్ ఉంటాయి. వెళ్ళే కొద్దీ బీచ్ ఇంకా ఆర్కే దాకా కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది వ్యూస్. ఇక్కడే టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అంటే క్లాసీ విత్ బీచ్ వ్యూస్తో ఉంటాయి. ఈ ఏరియాలో నాకు తెలిసి సిటీకి చాలా దూరం ఉంటుంది కానీ చాలా కాస్ట్ అంట ఇక్కడ ఏరియాలో. ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ల్యాండ్ కానీ అవేమి మామూలుగా ఉండదు. కొండల్లోనే వాటిని కరిగించి చేస్తూ ఉంటారు. అలా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్రిస్మస్ హాలిడేస్కి అయినా వైజాగ్లో ప్లాన్ చేయండి. 1-2 డేస్కి బాగుంటుంది వైజాగ్. నెక్స్ట్ ఏంటంటే అన్ని లైఫ్లో సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, పిల్లల కోసమని, లైఫ్ కోసమని. బట్ నీ కోసం నువ్వు కొన్ని చేసుకో, అప్పుడు నీ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేసి, ఎంటర్టైన్ చేసి, బూస్టప్ చేసుకున్నట్టు ఉంటుంది. లేదంటే బోరింగ్ లైఫ్ అయిపోతుంది. మేమైతే తర్వాత స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎలా తిరిగి ఎలా వెళ్ళినా 104 ఏరియా టచ్ అవుతుంది. సో అక్కడ మధ్యలో గ్యాప్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ జోహికి ఈ టాయ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయింది. ఈ టాయ్ ఏంటంటే మంచి ఫల్టీలు కొడుతుంది జోహికి, ఎందుకు కొత్తగా ఉంది.
మీరెవరైనా రిషికొండ వెళ్తే డెఫినెట్‌గా తేనేటి పార్క్ కూడా వెళ్ళండి. అక్కడ బంగ్లాదేశ్ షిప్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటది. దాన్ని తప్పకుండా చూడండి. డేలో దాంట్లో అలౌ చేస్తారనుకుంటా చూడ్డానికి. అది బై మిస్టేక్ ఒడ్డుకి అలా కొట్టుకుంటూ వచ్చేసిందంట. చూసారు కదండీ ఫ్రెండ్స్. మీ సపోర్టు, మీ కేరింగ్ మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.